అందరికీ నమస్కారం అండి. 1977 సంవత్సరం ఒక గమ్మత్తైన సంవత్సరం. ఆ సంవత్సరం ఎన్టీఆర్‌కి 3 ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో మిగిలిన హీరోలు ముఖ్యంగా నాగేశ్వరరావు గారి సినిమాలు ఏ విధంగా ఆడాయి అనేటువంటి విశ్లేషణే ఈ వీడియో చేయబోతుంది. నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్‌కి స్వాగతం. 1977 సంవత్సరంలో అడవి రాముడు, దానవీర సూరకర్ణ, యమగోళ ఈ 3 ఎన్టీ రామారావుని ఒక తిరుగులేని హీరోగా నిలబెట్టాయి, ఒక ఆధిపత్యాన్ని ఇచ్చాయి. అప్పటికి మిగిలిన హీరోలైనటువంటి అక్కినేని అలాగే సోమన్ బాబు కృష్ణ వీళ్ళ పరిస్థితి ఏమిటనేటువంటి అంచనాలో ఇవాళ అక్కినేని గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఒక సంవత్సరం ఒకళ్ళకి హిట్స్ వస్తే ఇంకో సంవత్సరం ఇంకోళ్ళకి హిట్స్ రావచ్చు. అది జరుగుతూనే వస్తుంది. 78లో మళ్ళీ ఎన్టీ రామారావు పరిస్థితి ఇలా లేదు. సో 77లో ఎన్టీ రామారావు పరిస్థితి మనం చెప్పాం కాబట్టి నాగేశ్వరరావు గారి సినిమాలు ఎలా ఉన్నాయో చూద్దాం. నాగేశ్వరరావు గారు అప్పటికే 75లోనే బ్రేక్ తీసుకున్నారు. 76లో సెక్రటరీ, మహాకవి, క్షేత్రయ్య, మహాత్ముడు ఈ 3 సినిమాల్లో నటించారు. 77 వచ్చేటప్పటికి ఆయన 6 సినిమాలు చేశారు. 6 సినిమాల్లో ఒకటి ఎన్టీఆర్, అక్కినేని నటించేటువంటి చాణక్య చంద్రగుప్తలో ఉంది. ఈ 6 సినిమాల పరిస్థితి ఒకసారి చూద్దాం. మొదటి సినిమా ఫిబ్రవరి 3న విడుదలైనటువంటి చక్రధారి. చక్రధారి సినిమా భక్త కుంభర పేరుతోటి 74లో వచ్చినటువంటి కన్నడ సినిమాని తెలుగులో నిర్మించారు. కన్నడలో తీసిందేమో శోభాచల స్టూడియోస్ తరఫున మిర్జాపురం రాజా కృష్ణవేణి గారు, అందులో కన్నడ రాజ్ కుమార్ నటించారు. నిజానికి 1944 ప్రాంతంలోనే తమిళంలో నాగయ్య గారితో ఈ సినిమా భక్త కుంభర వచ్చింది. అయితే 74లో హిట్ అయినటువంటి ఆ సినిమానే మళ్ళీ కృష్ణవేణి గారు వాళ్ళ అమ్మాయి ద్వారా తెలుగులో తీశారు. మొదటగా వాళ్ళు అనుకున్న హీరో ఈ సినిమాకి అక్కినేని కాదు, వాళ్ళు ఎన్టీఆర్ని సంప్రదిస్తే ఎన్టీఆర్ గారు అందులో పిల్లవాడిని ఆ మట్టి కుండలు తయారు చేసేటువంటి ఆ మట్టిలో కలిపి తొక్కేటటువంటి ఘటన ఉంది. ప్లస్ అంత భక్తి చూపించడానికి అక్కినేని గారు బెటరు, మా బ్రదర్ అక్కినేని మీరు సంప్రదించండి అన్నట్టు. అలా ఆ పాత్ర అక్కినేని గారికి వచ్చింది. అక్కినేని గారు కూడా మొదట హెసిటేట్ చేసినా కొంత టైం తీసుకుని ఆ సినిమాకి ఒప్పుకున్నారు. ముఖ్యంగా అప్పటికి అక్కినేని వాణిశ్రీ జంట చాలా పాపులర్. మరొక హీరోయిన్గానేమో జయప్రద నటించింది. ఇందులో నామదేవుడిగా సత్యనారాయణ చాలా బాగా నటించారండి. చాలా అద్భుతంగా నటించారు. మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించారు. పాటలు మనం చూసినట్లయితే ఈ సినిమాలో అన్ని పాటలు కూడా, ముఖ్యమైన పాటలన్నీ కూడా రామకృష్ణ పాడారు. అంటే ఈ సినిమా వరకు కూడా అక్కినేనికి రామకృష్ణ వాయిసే ఉందన్నమాట. కనుగొంటిని హరిని కనుగొంటిని అనేటువంటి పాట, అలాగే మానవ ఏమి దేహం అనేటువంటి ఇంకో పాట ఉంటుంది. సో కొంచెం తాత్వికతో కూడినటువంటి పాటల్ని ఆచార్యాత్రేయ రాయటం జరిగింది. భక్త కుంభీరని తెలుగులో చక్రధారి పేరుతోటి తీశారు. సో చక్రధారి సినిమా భక్త తుకారం స్థాయిలో ఆడలేదు. అంటే ఇందులో కూడా రామకృష్ణ పాండురంగడిగా నటించారు. అల్లురామలింగ మిగిలిన పాత్రలు అందరూ ఉన్నా రామకృష్ణ పాండురంగడిగా చాలా యాప్ట్గా సరిపోయారని చెప్పి నాకు అనిపించింది. అయితే భక్త తుకారం స్థాయిలో ఈ సినిమా ఆడలేదు, కానీ 100 రోజుల పండగను మాత్రం మెడ్రాస్లో చేశారు. ఇది చక్రధారి. చక్రధారి నిజంగా అబోవ్ యావరేజ్ సినిమాగా లెక్కేయచ్చు. అక్కినేని అఫ్కోర్స్ అంటే పాండురంగడి కనిపించకపోవటం, కుటుంబపరమైన బాధలు ఇవన్నీ బాగా కనిపిస్తాయి. అంటే భక్తి అనేది మనం చేసే వృత్తిలోనే ఉంటుంది. ఆ వృత్తిలోనే పరమాత్మను చూడటమే భక్తి అనేటువంటి ఒక సూత్రం ఏదో ఈ సినిమా ద్వారా చెప్పారనిపిస్తుంది. విచిత్రంగా అటు అక్కినేని ఇటు దర్శకులు మధుసూదనరావు ఇద్దరు కూడా నాస్తికులే, కానీ ఎంతో అంకిత భావంతో చేసేటువంటి సినిమా. ఆ తర్వాత వచ్చింది అక్కినేనికి ఆ సంవత్సరం పెద్ద హిట్గా మనం చెప్పుకోవచ్చు. అది మార్చి 14 వచ్చినటువంటి ఆలుమగలు, ప్రసాద్ ఆర్టిపిక్చర్స్ వారు తీశారు. ఆలుమగలు సినిమా అంటే నిజానికి ఆ సంవత్సరం ఆయన సినిమాల్లో 100 రోజులు పైగా ఆడింది. ఒక చోటన్న 25 వారాలు ఆడినట్టుంది, కానీ
అడవి రావడం ముందు ఆ విజయం సరిపోలా, అది కారణం. ఆలుమగల చిత్రానికి జంజాల అలాగే ఆత్రేయ కలిసి సంభాషణ చేశారు. ఈ సినిమా నుంచి టి చలపతిరావు మంచి సంగీతం చేశారు. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అనేటువంటి పాట, అలాగే ఒక్కరిద్దరుగా మారేది అనేటువంటి పాట, చిగురేసి మొగ్గేసినటువంటి పాట, ఈ పాటలన్నీ కూడా హిట్ పాటలు. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను పాటకు చిన్న పెట్టకథ ఏమిటంటే, తాతినేని రామారావు గారు దర్శకుడు అనమాట ఈ సినిమాకి. వేటూరి గారు చాలా పల్లవులు అసలు నిర్మాత దర్శకులకు రాసి చూపిస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు. అటు తాతినేని రామారావు కానీ అనుమోల్ సుబ్బారావు గారు వీళ్ళిద్దరికి నచ్చట్లేదు. ఇంకోటి రాయండి అంటుంటే ఆయన చివరికి విసిగెత్తిపోయి, బాబు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టు. అబ్బా, తాతినేని రామారావు వెంటనే బ్రహ్మాండమైన పల్లవి ఇచ్చారండి. ఇది పల్లవి, మీరు పాట చెన్నాళ్ళు అల్లుకుంటూ వెళ్ళిపోండి అన్నట్టు. అలా ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయానటువంటి పాట పుట్టింది. ఇది ఓ పిట్టకథ అనుకుంటే, ఈ సినిమా బహుశా బాగా ఆకట్టుకోవడానికి కారణం అంటే, ఆలుమగలు వాళ్ళిద్దరు ఒక స్టేజ్లో విడిపోయినా లోపల ప్రేమ ఉన్నా దూరంగా ఉంటున్నా ఆ పిల్లలు వాళ్ళని ఎలా కలిపారు అనేటువంటి ఒక అంతర్లీనంగా ఉండే ఆ సూత్రాన్ని ప్రేక్షకులు చాలా ఆదరించారు. బాలసుబ్రహ్మణ్యం చెప్పాను కదా, మొత్తం పాటలన్నీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ సినిమా నుంచే అక్కినేనికి ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం దాదాపుగా అన్ని చిత్రాలకు అక్కడి నుంచి ఆయనే పాడారు. ఒక చెక్కదారిలోనే చాలా పాటలు రామకృష్ణ పాడడం జరిగింది. తర్వాత వచ్చింది బంగారు బొమ్మలు. ఈ బంగారు బొమ్మలు జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద రాజేంద్ర గారు నిర్మించారు. ఇది ఏప్రిల్ 14 విడుదలైంది. గుర్తుంచుకోండి, ఏప్రిల్ 28న అడవిరాముడు విడుదలైంది. బహుశా అడవిరాముడు ఒక ప్రభంజనానికి బంగారు బొమ్మలు కాస్త దెబ్బతిందనే చెప్పాలి. సినిమా అబోవ్ యావరేజ్, కానీ 100 రోజులు లాగించారని రికార్డు కోసం అర్థమవుతుంది. బంగారు బొమ్మల కథ అప్పటికి చాలా సినిమాలు తీశారు కదా రాజేంద్ర గారు అక్కినేని తోటి. ఆయనే మళ్ళీ పునర్జన్మల మీద అక్కినేని మోగ మనసులనే మళ్ళీ ఇంకొకసారి తీస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో బంగారు బొమ్మలు నిర్మించారు. ఇందులో కూడా ఈ గత జన్మ ఈ జన్మలో వాళ్ళు గుర్తు రావటం ఇదే కథ మనకి కనిపిస్తుంది. కానీ పాటలు నువ్వాదరిని నేనీదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనేటువంటి పాట బ్రహ్మాండమైనటువంటి హిట్ ఆ రోజుల్లో రేడియోలో విపరీతంగా వినిపిస్తూ ఉండేది. అలాగే అయ్యయ్యో బంగారు బాబు అనేటువంటి పాట కూడా ఆన్ స్క్రీను బాగా పాపులర్ అయినటువంటి పాట. అమ్మా వెళ్ళిపోయావా ఈ బంధం అని చెప్పని ఒక అక్కినేని దుఃఖపడుతూ పాడేటువంటి ఒక పాట ఉంటుంది. ఆ పాట పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది. మంజుల హీరోయిన్. ఇందులో కూడా సత్యనారాయణ గారు నిజంగా భలే యాక్టర్ అండి. ఆయన అటు విలన్గా ఎంత మెప్పించారో, నిజంగా అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈ సినిమాలో చాలా బాగా చేస్తారు. ఇందులో కూడా సత్యనారాయణ. ఇది బంగారు బొమ్మలు. సో మనం చూసినట్టయితే చక్రధారి అబోవ్ యావరేజ్, ఆలుమగలు సూపర్ హిట్ అయింది, బంగారు బొమ్మలు అబోవ్ యావరేజ్గా నడిచింది. ఆ తర్వాత వచ్చింది జూలైలో రాజా రమేష్. జూలై 21 వచ్చింది రాజా రమేష్ సినిమా. కూడా మళ్ళీ మస్తూరావు గారు దర్శకత్వం వహించారు. రాజా రమేష్ ఒక బెంగాలీ చిత్రం ఆధారంగా తీశారు. 75లో వచ్చింది. సన్యాసి రాజా అనేటువంటి ఒక బెంగాలీ సినిమా. ఉత్తమ్ కుమార్ దాంట్లో హీరోయిన్, ఉత్తమ్ కుమార్ అందులో హీరో. ఈ సినిమా బిలాల్ కేసు అని ఒకటి ఉండేది. అక్కడ ఓ జమీందార్ కథ. జమీందార్ని బహుశా ఒక డాక్టర్ ఎవరో కత్తికట్టి అతను ట్రీట్మెంట్ చేసిన డాక్టరే చంపేస్తే మళ్ళీ అతను ఒక సన్యాసిగా వచ్చి నేనే రాజుని అని చెప్పి తన దివాణం అనండి, తన ఎస్టేట్ అనండి, దాన్ని క్లెయిమ్ చేయటం. అది సన్యాసి రాజా చిత్రం. రాజా రమేష్ నాకు చాలా రోజులు ఆ రోజులు ఈ పేరేమిటి, ఈ పాటలు ఏమిటి, ఈ కథ ఏమిటి అనుకునేవాడిని. ముఖ్యంగా నేల నుంచి జాబిలి అనేటువంటి పాట రేడియోలో చాలా వినిపిస్తూ ఉండేది. ఇంకొక పాట వాయించు ఆయుతాలు అనేటువంటి ఒక పాట ఒకటి ఉంది. ఇంకొక పాట ఉంది. ఆ పాట కూడా మంచి పాపులర్ పాట. ఇందులో కూడా అక్కినేని వాణిశ్రీ జంటగా నటించారు. మళ్ళీ ముస్తఫారావు దర్శకత్వం వహించారు. నాకు ఎందుకో దీన్ని ఈ నిర్మాత దర్శకులు ఎక్కడో ఈవెన్ అక్కినేని గారు కానీ కొంచెం ప్రేమ్ నగర్ హీరో పాత్రని ఎక్స్టెండ్ చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా హీరో తన ఎస్టేట్లో జరిగే వాళ్ళకి
మేలుకోరి తను ఎంత తాగుబోతూ తిరుగుబోతూ అయినా సరే తన ఎస్టేట్ ప్రజలకు కష్టం కలగకూడదు అనేటువంటి భావంతోనే ఉంటాడు. సో ఆ ఆచార్య అతడి డైలాగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, పాటలు చాలా బాగుంటాయి. దాని తగ్గట్టుగా సినిమా సాగుతుంది. సరే అక్కినేని వానిసి ఇద్దరు బ్రహ్మాండంగా చేశారు. అయితే అందరూ ఏమంటారంటే జగ్గయ్యని ఇందులో విలన్గా చూపిస్తారు. ఆ డాక్టరు అతనికి ఆ రాజాని చంపేసినటువంటి రాజా భూపతి రాజా రమేష్ ఆ పాత్రని చంపేసినటువంటి డాక్టర్గా జగ్గయ్య సరిపోలేదు అని చాలామంది గిరిబాబు అంటారు. కానీ జగ్గయ్య విలన్గా చేసిన సినిమాలు ఉన్నాయి. అక్కినేని గారితో మ్యాచ్ చేయాలంటే మరి జగ్గయ్య గారే సరిపోతారు కదా, అది నాకు అనిపించింది. అంతకన్నా ఏంటంటే అక్కినేని మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఆ సన్యాసి గెటప్ ఎందుకో నప్పలేదు అనిపించింది. అంటే మామూలు సన్యాసిలా కాకుండా ఆయనకి ఒక గమ్మత్తైన గెటప్ ఇచ్చారు. దాన్ని మరి జీసస్ గెటప్ అనాలా, ఒక ఫాదర్ గెటప్ అనాలి, కానీ ఆ గెటప్ బహుశా అంతగా కరెక్ట్ కాలేదేమో అనిపించింది. ఓవరాల్గా రాజా రమేష్ అక్కినేని వాడిసి బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసినటువంటి ఈ సినిమా జనాలకి కరెక్ట్ కాలేదు. సో ఇది ఫ్లాప్ కిందే లెక్క రాజా రమేష్ నా ఉద్దేశంలో. మళ్ళీ ఆగస్టులో ఆయన సినిమా చాణక్య చంద్రగుప్త సినిమా వచ్చింది. దీని గురించి కూడా కథ ఏం చెప్తారంటే, ఒరిజినల్గా చాణక్య చంద్రగుప్త వెంగళ గారితో స్క్రిప్ట్ రాయించిన ఎన్టీఆర్ అందులో ఆయన చాణక్య పాత్ర పోషిస్తూ వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ గారిని చంద్రగుప్తుడిగా ప్రవేశపెడదాం అనుకున్నారని. అక్కినేని ఎప్పుడైతే మీతో మళ్ళీ మనం కలిసి చేయాలంటే వీళ్ళిద్దరు కూడా శ్రీకృష్ణార్జున యుద్ధం తర్వాత మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత ఇందులో నటించారు. సో ఆ నటించినప్పుడు మీరు సినిమా నటించాలన్నప్పుడు నేను ఆయన చాణక్య పాత్ర నేను చేస్తానని అక్కినేని చెప్పడం, దాని తగ్గ కథను మార్చి మళ్ళీ అలెగ్జాండర్ పాత్రను ప్రవేశపెట్టడం, దాన్ని శివాజీ గణేశన్ పోషించడం, చంద్రగుప్తుడు అలెగ్జాండర్ దగ్గర యుద్ధ మెలకువలు నేర్చుకోవడానికి చూపిస్తాం. అంటే ఎన్టీఆర్ గారికి ఆయనకి ఏదో దొరికిన ఆధారం బట్టి కథ తీశారంటారు. మనకు తెలిసింది ఏమిటంటే అలెగ్జాండర్కి పురుషోత్తముడికి మధ్య కదా యుద్ధం జరిగింది. ఇందులో వీళ్ళిద్దరికి మధ్య మంచి ర్యాపో ఉన్నట్టుగా చంద్రగుప్తుడికిను అలెగ్జాండర్కి చూపిస్తారు. బట్ ఒక పక్కన ఎన్టీఆర్ ఏమో చంద్రగుప్తుడిగా ఆయన చాలా సబ్జ్యూడ్గా నటిస్తారు. ఆయన ఎక్కడా కూడా హై పిచ్లో చెప్పిన డైలాగ్స్ తక్కువ. ఆయన చాలా లోకీలో యాక్షన్ చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాణక్య వేసినటువంటి అక్కినేని మాత్రం ఒక ఫైర్ బ్రాండ్గా నటించడం మనం చూస్తాం. సో ఆయన నిజంగా అక్కినేని గారు స్లోగా చెప్తారు కదా, ఈ సినిమాలో ఆయన హై పిచ్లో చెప్పినటువంటి డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇండియా సంగీతం చేశారు రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ మీద. అయితే అక్కినేని ఈ సినిమాకి పారితోషికం తీసుకోలేదు. తర్వాత జగపతి పిక్చర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ కలిపి నిర్మించినటువంటి రామకృష్ణుల సినిమాలో ఎన్టీఆర్ గారు మీరు నటించాలనుకోవడం, ఆయన ఆ సినిమాలో నటించడం జరిగింది. ఇంకొక వెనకున్న నేపథ్యం, చిరునవ్వుల తొలకరిలో అనేటువంటి పాట అప్పట్లో రేడియోలో కాన్స్టెంట్గా వినిపించే పాట. చాణక్య చంద్రగుప్త విజయవాడలో 100 రోజులు ఆడింది. ఈ సినిమా కూడా అంత ఎన్టీఆర్ అక్కినేని శివాజీ గణేశన్ కాంబినేషన్తో బాక్సాఫీస్ బద్దలవ్వాల్సింది. అలాంటి ఒక సంఘటన జరగలేదు. సో అబోవ్ యావరేజ్గా మిగిలిపోయింది. అక్కినేని ఆ తర్వాత మళ్ళీ ఆగస్ట్ అయిపోయి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కానీ ఒకే ఒక సినిమా వచ్చింది, ఆత్మీయుడు సినిమా వచ్చింది. అది విజయమాధవి పిక్చర్స్ వాళ్ళు తీశారు. దానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు. అంటే ఆలుమగలకు దర్శకత్వం వచ్చిన తాతినేని రామారావు మళ్ళీ ఆత్మీయుడు సినిమాకి దర్శకత్వం వహించారు. ఆత్మీయుడు సినిమాలో జయచిత్ర హీరోయిన్. సత్యానంద మాటలు మంచి, నాకు తెలిసి రాఘవేంద్ర గారి సినిమాలో ఏ విధంగా మనం రావు గోపాలరావు, సత్యనారాయణ, గిరిబాబు విలన్ని చూస్తామో, సో సత్యనారాయణ విలన్ కాదు, ఆయన పక్కన పెడదాం. రావు గోపాలరావు, మోహన్ బాబు వాళ్ళిద్దరి మధ్య విలని అద్భుతంగా ఈ సినిమాలో పడుతుంది. రావు గోపాలరావుకి బ్రహ్మాండ డైలాగ్స్ ఉంటాయి. సో తర్వాత వచ్చే క్యారెక్టర్స్ అన్నిటికీ మనం ప్రేరణగా నాకు రావు గోపాలరావు పాత్ర ఈ సినిమాలో అనిపించింది. ఆత్మీయుడి సినిమా అక్కినేని ఒక మంచి రంగడైనటువంటి పాత్ర, ఒక పల్లెటూరి యువకుడిగా నటించడం, ఆ పల్లెటూరి యువకుడి ఆహార్యం కానీ భాష కానీ ఇవన్నీ బాగా నచ్చాయి. సినిమా కూడా నిజంగా ఇక్కడ కూడా సత్యనారాయణ నటిస్తారు. సత్యనారాయణ అంటే ఇతన్ని అనాథని పెంచినటువంటి తండ్రి, ఆయన ఆ రంగడిని పెంచినటువంటి తండ్రి.
ఆ తర్వాత ఆయన ఈ విలన్ చేతుల్లో కొడుకు కోడలు మరణించడం, ఆ మనవడు మిగలటం, సత్యనారాయణ అద్భుతంగా చేసేటువంటి పాత్రగా నాకు 'ఆత్మీయుడు' సినిమా అనిపించింది. ఆత్మీయుడు సినిమా సూపర్ హిట్ కాదు కానీ హిట్ అయినటువంటి సినిమా. అంటే అక్కినేని మంచి ఎనర్జీతో చేసేటువంటి సినిమాగా నాకు 'ఆత్మీయుడు' సినిమా అనిపించింది. అంటే ఆయన 'ఆలుమగల్లో' ఒక రకమైన ఎనర్జీ, 'ఆత్మీయుడి' సినిమాలో పాత దత్తపుత్రుడు, అంతకుముందు వచ్చినటువంటి రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ కొన్ని ఉన్నాయి కదా, రైతు కుటుంబం, ఇట్లాంటి ఒక ఎనర్జీ నాకు అక్కినేని గారిలో ఈ సినిమాలో కనిపించింది. ఏది 'ఆత్మీయుడి' సినిమాలో. ఇందులో కూడా మారు వేషం ఇవన్నీ కొంచెం మాస్ కమర్షియల్ మూవీగా తీశారు 'ఆత్మీయుడు' తాతినేని రామారావు. సినిమా హిట్గా తెచ్చుకున్న టాక్. ఇది 6 సినిమాల టాక్ మా అక్కినేనికి సంబంధించి. సో ఎన్టీఆర్ యమగోళ, అడవిరాముడు, నాగేశ్వరరావుతో పోటీ పడలేకపోయినా ఆలుమగలు 25 వారాలు ఆడింది. చక్రధారి అబోవ్ యావరేజ్గా నిలిచింది. బంగారు బొమ్మలు అబోవ్ యావరేజ్గా నిలిచింది. రాజా రమేష్ కొంచెం బిలో యావరేజ్. అలాగే చాణక్య చంద్రగుప్త అబోవ్ యావరేజ్. ఆత్మీయుడి సినిమాలో హిట్. అంటే ఎన్టీఆర్ మొదటి స్థానం అన్డిస్ప్యూటెడ్ కింగ్ అని అనుకుంటే, రెండవ స్థానం అక్కినేని తీసుకున్నారని చెప్పచ్చు. మరి కృష్ణ శోభన్ బాబు సినిమాలు ఏ విధంగా ఆడాయి ఆ 77 సంవత్సరంలో? వాళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు కదా అనుకుంటే, ఆ వివరాలు వచ్చే వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇది 1977 సంవత్సరంలో ఎన్టీఆర్తో పోటీ పడినటువంటి అక్కినేని నటించిన సినిమాల్లో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి అనేది. నిజానికి ఆయన రిపోర్టు బ్యాడ్ ఏం కాదు. ఒక సూపర్ హిట్ సినిమా ఉంది, 2 అబోవ్ యావరేజ్ సినిమాలు ఉన్నాయి, ఒక బిలో యావరేజ్ సినిమా ఉంది, ఒక హిట్ సినిమా ఉంది. నాట్ బ్యాడ్ నిజంగా చెప్పాలంటే. అయినా కూడా ఎన్టీఆర్ ప్రభంజనం ముందు అక్కినేని నటించిన సినిమాలు కాస్త వెనకబడ్డాయా అని చెప్పి అనిపిస్తుంది. ఇది ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకేమన్నా ఎక్స్ట్రా ఇన్పుట్, సపోజ్ నేను తప్పు చెప్పినా మీరు కరెక్ట్ చేసేటువంటి అవకాశం మీకు తప్పకుండా ఉంటుంది. తప్పకుండా మీ కామెంట్స్ని తెలియచేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.